దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలనుకున్న వారు ఎవరైనా తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలి. తన సిలువ అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో మాట్లాడటం లేదు, కానీ సిలువను గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కనుక సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించాలి. సిలువను ఎత్తుకోవటం అంటే పాత నిబంధన కాలంలో సిలువ అది ఒక భయాన్ని పుట్టించేటువంటిది, తర్వాత అదొక శాపగ్రస్తమైనటువంటిది. ఈ రోజుల్లో అయితే సిలువ అనగానే క్రైస్తవులకు అది గుర్తు, క్రైస్తవుల యొక్క గుర్తు. ముస్లిమ్స్కి ఎలాగూ వారి అర్ధచంద్రాకారం వారి గుర్తుగా ఉంటుందో, అలాగే హిందువులకు ఓం అనేటువంటి అక్షరం కనబడితే అది వారికి ఎలాగూ గుర్తుగా ఉందో, క్రైస్తవులకు సిలువ కనబడగానే క్రైస్తవుల యొక్క గుర్తు అది. కనుక ఈ రోజున సిలువ ఒక అలంకారంగా మారింది. సిలువ ఒకప్పుడు భయంకరంగా ఉండింది, ఈ రోజున సిలువ అలంకారంగా మారింది. సిలువ అభయంగా మారింది. ఎందుకనంటే ఎవరికైనా భయం వేసినప్పుడు, ఏదైనా సందర్భం కష్టం కలిగినప్పుడు వెంటనే వారు సిలువ గుర్తు వేసుకుంటారు. ఇలాగా లేకపోతే ఇక్కడ సిలువ గుర్తు వేసుకుంటారు. ఎందుకనంటే ఆ సిలువ మనిషికి ఆశ్రయాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించింది కనుక. ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి సిలువను దాన్ని తలుచుకోవటానికే ఇష్టం లేనటువంటి పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువ లోకానికి బాగా పరిచయం అయిపోయింది. సిలువ వేసిన రోజున అందరూ భయపడి పారిపోయారు. కానీ ఈరోజు ప్రపంచమంతా సిలువ దగ్గరికి వస్తుంది. ఒకప్పుడు చాలామంది సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ రోజున సిలువను ఆశ్రయించి ఆరాధించేవారుగా మారిపోయారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు కనుక, సిలువలో రక్తాన్ని కార్చారు కనుక. సరే, సిలువలో ఉన్నది ఏమిటి? ఈ రోజున మనం సిలువ వేయబడడానికి ఇష్టపడతామా అంటే ఇష్టపడం. యేసుక్రీస్తు ఎందుకు ఇష్టపడ్డారు అంటే మన నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించకపోతే, తన రక్తాన్ని చెందించకపోతే మనకు పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నిటినీ ఆయన సిలువ మీద మోసి మనకు విడుదలను, రక్షణను అనుగ్రహించారు. సిలువలో ఏముంది అంటే సిలువలో అవమానం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అవమానించబడ్డారు. ఆయన ఎంతగా అవమానించారంటే ఆయన రాజయ్యున్న దేవుడయిండి, సర్వాధికారి అయిన దేవుడయిండి, సాధారణమైనటువంటి మనుషులు లేక పాపుల చేతికి అప్పగించబడి తృణీకరించబడ్డారన్నమాట, అవమానం పొందారు. తర్వాత మనం ఏం చూస్తుంటే శ్రమ పెట్టబడ్డారు. సిలువలో ఇలాగూ శ్రమ పడిన తర్వాత ఆయన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ మార్గంలో ఇద్దరు మనుషులతో మనం ప్రభువారు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూడగలుగుతాం. అలాగే సిలువ అది నిందతో కూడినటువంటిది. ఎందుకంటే శాపగ్రస్తమైనటువంటి పాపం చేసిన వాడు లేక తప్పు చేసిన వాడు, నేరస్తుడైన వాడు పొందాల్సినటువంటి ఆ యొక్క సిలువ మరణాన్ని యేసుక్రీస్తు వారు మన కొరకు అనుభవించారు. తర్వాత తృణీకరం. సిలువలో ఏమున్నదంటే తృణీకరం ఉంది కనుక వారంతా కూడా చాలా విపరీతంగా దూషణ మాట్లాడారు. యూదుల రాజుడు అని చెప్పి ఆయన గడ్డం పిరికేశారు. యూదుల రాజేడు
అంటూ దుర్భాషలాడుతూ ఒక ముళ్ళతో కూడినటువంటి కిరీటం తయారు చేసి బలుసు కంపను తీసుకొని, ముళ్ళు ఉన్నటువంటి బలుసు కంపను తీసుకుని కిరీటం తయారు చేసి యేసు ప్రభు వారి మీద తల మీద పెడుతూ యూదులకు రాజు అని ఆయన తృణీకరించారు. నిజానికి రాజే. ఆయన ఎలాంటి రాజు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన యుగములన్నిట రాజ్యం చేస్తున్నటువంటి మహారాజు. అయినా వీరు చాలా తృణీకరించి మాట్లాడారు. కనుక సిలువలో ఏముందంటే ఇదిగో అవమానం ఉంది, శ్రమ ఉంది, నింద ఉంది, తృణీకరం ఉంది. కనుక వీటన్నిటిలో సిలువలో ఇవన్నీ ఉన్నాయి. కనుక అందుకని ప్రభువారు అన్నారు, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని. అంటే కనుక ప్రభువారిని వెంబడించేటప్పుడు తనను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకోవాలంటే, ఉపేక్షించుకుని అనే మాటకు చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. నేను పనిచేస్తూ చెరువు మీద పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు నా చెరువు గట్ట అంటా వెళుతూ ఉన్నాను. చిన్న చెరువు, దాని పక్కన ముళ్ళ కంపలు చాలా ఉన్నాయి. కొట్టేసి పడేసినటువంటి ముళ్ళ కంపలు ఉన్నాయి, అవి ఎండిపోయి. వాటి మీద, ఆ మొదల మీద అడిగేసి నేను అవతలకు దాటుతున్నాను. ఇంతలోకి ఓ పాము బొసుకొట్టినటువంటి పెద్ద శబ్దం వినబడింది. ఆగి చూసేసరికి, కంపలల్లో తొలగించి చూసేసరికి దాని కింద పాము కుసం ఉంది, దాని ప్రక్కనే పాము కూడా ఉంది. అంటే కుసం విడిచిన తర్వాత పాము పరిగెత్తలేదు, దానికి కళ్ళు కూడా కనబడవు అంటారు మరి. అయితే ఆ పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పాము బొసుకొట్టింది. ఆ ప్రక్కన చూస్తే కుసం ఉంది, దాని యొక్క పై చర్మం అంతా కూడా ఊడిపోయి ఉందన్నమాట. దాన్ని చూసినప్పుడు అనిపించింది, పాము ఎలాగో ఉందో దాని కుసం కూడా అలాగే ఉంది. మనుషులు కూడా ప్రభువుని వెంబడించేటప్పుడు తనను తాను ఎలాగంటే తనను తాను విడిచిపెట్టుకొని తన పాత జీవితాన్ని, గర్వాన్ని అన్నిటిని విడిచిపెట్టుకుని, పాపాన్ని విడిచిపెట్టుకుని రిక్తునిగా చేసుకుని సిలువ ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. సరే, సిలువలో ఏముందో మనం చూసాం. సిలువ వెనుకున్నటువంటి, అంటే సిలువను మోసిన తర్వాత, సిలువను వెంబడించిన తర్వాత దాని వెనుక ఉండేటువంటి కార్యం ఏంటి అంటే, సిలువ వెనుక ఉన్నటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే, హెబ్రీ పత్రిక 12:2 ఉంది. ఆనందము, తన ముందు ఉన్నటువంటి ఆనందము కొరకు ఆనందం ఉంది. సిలువ వెనుక ఏముందంటే, సిలువను మోసిన వానికి, సిలువను ఎత్తుకుని వెంబడించిన వానికి ఆ సిలువ అనంతరము ఆనందం ఉంది. తర్వాత 2 తిమోతి పత్రికలో 2:12 ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో ఏముంది అంటే అధికారం ఉంది. సిలువ వెనుక, సిలువలో కాదు, సిలువ వెనుక అధికారం ఉంది. అలాగే సిలువ వెనుక ఉన్నటువంటి ఫిలిప్పీ పత్రిక 3:14 ఉన్న మాట బహుమానం. సిలువ వెనుక బహుమానం ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 4:4 అలాగే 2:10 ఉన్న మాట ఏంటంటే, కిరీటం ఉంది. సిలువను భరించిన తర్వాత ఆ వెనుక కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే కిరీటం. 1 పేతురు పత్రికలో 5:4 ఏముందంటే మహిమ కిరీటం. కనుక యేసు ప్రభుని వెంబడించిన తర్వాత రోమపత్రిక 8:30 కూడా ఉంది. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు, ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరిచాడు. కనుక యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమలో ప్రవేశించిన ప్రకారం సిలువను సహించి, సిలువ శ్రమలను వేయించి మహిమలో ప్రవేశించినట్లుగానే ఎవరైతే తన సిలువను ఎత్తుకుని యేసుని వెంబడిస్తారో వారికి మహిమ దేవుడు సిద్ధపరిచాడు. ఆ మహిమ రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ స్తోత్రాలు, వందనాలు. మా ప్రియ సహోదరి సహోదరులు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ వీక్షిస్తూ ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిపాట్లలో మీ కాపుదల దయచేయండి. వారికి సర్వ సమృద్ధిని కలిగి చేయండి. ప్రతి అవసరతను తీర్చండి. కీడును తొలగించి మేలుతో నింపండి. సిలువను సహించి సింహాసనం ఎక్కేంత వరకు మేము ఈ లోకంలో జీవించినంత కాలం మరణం వరకు నమ్మకంగా ఉండగలిగిన కృపను దయచేయండి.
వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను వారు చేసే పనిపాట్లో మీరు తోడయండి, దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడయుండును గాక.